హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి 1.60 కోట్ల విలువైన 13 గ్రాముల MDMA, 2 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో ఆఫ్రికాకు చెందిన నిందితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటు టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి 1.60 కోట్ల విలువైన 13 గ్రాముల MDMA, 2 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో ఆఫ్రికాకు చెందిన నిందితులు ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు. టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్ పోలీస్ వాళ్ళు సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్స్ వల్ల ముగ్గురు ఫారెన్ నేషనల్స్, మెయిన్లీ ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళే, 2 నైజీరియన్స్, ఒకళ్ళు గునియా కంట్రీ అని ఆఫ్రికాలోని వెస్టర్న్ కోస్ట్లో ఉంటుంది, ఆ కంట్రీకి నేషనల్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ అండ్ అలాగనే అలియాస్ జాన్సన్ అని కూడా అతన్ని అంటారు, అలాగే జాన్ అని, MG అని. సో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఇతను బేసికల్గా నైజీరియన్ నేషనల్ అండ్ 2009లో ఇతను బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఇనీషియల్గా ఢిల్లీలో ఉండేవాడు. ఢిల్లీ దాంట్లో ఇతను హెరాయిన్తో పట్టుబడి 5 years 9 months ఇంప్రిజన్మెంట్ అండర్గో అయ్యాడు. సో అక్కడ జైల్లో ఉండి అక్కడ ప్రిజన్లో ఉండడం జరిగింది. అక్కడే ఒక డ్రగ్ కేసులో హెరాయిన్ అమ్ముతూ పట్టుబడి అతని దగ్గర నుంచి తీసుకున్న క్వాంటిటీని తిను ఇక్కడ మన హైదరాబాద్ కానీ బెంగళూరు నైజీరియన్స్ కానీ వాళ్ళకి డిమాండ్ బేసిస్లో సప్లై చేస్తూ ఉంటాడు. మనము జాయింట్ ఆపరేషన్ చేయడంతో DCP గారికి కూడా చెప్పి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడంతో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి అరౌండ్ 1300 grams MDMA, విచ్ ఈస్ వర్త్ అరౌండ్ 1.6 crores. అంటే చాలా ప్యూర్ క్వాలిటీ ఇది. సో అందుకని చెప్పి అరౌండ్ ఇట్ విల్ బి 10,000 to 12,000 కాస్ట్లో ఉంటుంది MDMA. సో అది పట్టుకోవడం జరిగింది, అది రికవర్ చేశాము. అండ్ ఇది కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి అది కేసు రిజిస్టర్ చేసి దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం దీన్ని రిమాండ్కి